ఇంత పెద్ద కూటమి కుటుంబంలో ఖచ్చితంగా చిన్న చిన్న తగాదాలు ఉంటాయని మేమే పదే పదే చెప్తా ఉన్నాం. ఎటువంటి చిన్న చిన్న తగాదాలు వచ్చినా, విభేదాలు వచ్చినా వాటన్నిటిని సరి చేసుకుంటూ కూటమిగా ముందుకు వెళతాం. ఖచ్చితంగా మేము కలిసే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, గౌరవ నారా లోకేష్ గారు చెప్పినట్టు రాబోయే 15 సంవత్సరాలు కూటమిగా కలిసే ముందుకు వెళతాం. ఖచ్చితంగా కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా. ఇంకొక విషయం చెప్పాలి మీ ద్వారా అయ్యప్ప గారికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ, కింద పైన నాయకులు కలిసి ఉన్నారు, కింద కార్యకర్తల మధ్య గ్యాప్ ఉందంటా ఉన్నారు. ఖచ్చితంగా ఇంత పెద్ద కుటుంబంలో చిన్న చిన్న గ్యాపులు ఉంటాయి. వాటిని సరి చేస్తూనే మీ అందరి క్వశ్చన్ కి ఒకటే ఆన్సర్ లక్ష్మీనాథ్ గారు. రాబోయే సంస్థాగత ఎన్నికలు ఏ విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కింద సంస్థాగత ఎలక్షన్స్ లో పోటీ చేయబోతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఒకరికొకరు సహకరించుకొని కూటమిగా ఏ విధంగా విజయాన్ని సాధిస్తాం, ఆ విజయమే ఈ రోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు కింద గ్రౌండ్ స్థాయిలో కలిసి లేరన్న వారికి రాబోయే సంస్థాగత ఎన్నికలే సరైన సమాధానం అని చెప్పి మీ ద్వారా అయ్యప్ప గారితో పాటు, ఎందుకంటే అయ్యప్ప గారికి అడగటం తప్పులేదు. ఖచ్చితంగా చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి, అది నేను కూడా చెప్తా ఉన్నా, నేను కూడా ఒప్పుకుంటా ఉన్నా. ఇంత పెద్ద కుటుంబం 175 నియోజకవర్గాలు, ఖచ్చితంగా చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలను సరి చేసుకుంటూ ముందుకు వెళతాం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. మేము ఈ 2 సంవత్సరాలు చేసిన సుపరిపాలన, ఉద్యోగ కల్పన, రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల మీద ప్రజల్ని ఓటు అడుగుతాం. శాంతియుతంగా ప్రతి ఒక్కళ్ళు నామినేషన్ వేసుకునే విధంగా మాత్రమే రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లు జరుగుతాయి. లక్ష్మీనాథ్ గారు ఒక అంశం చెప్పి కంక్లూడ్ చేస్తా, 30 సెకండ్స్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2021 సార్వత్రిక ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికలు ఏకగ్రీవాలు జరగాలన్నారు, ఇప్పుడు ఏకగ్రీవాలు వద్దంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ బాట తప్పడం, మడం తిప్పడం కొత్త ఏం కాదు. అమరావతి రాజధాని, 3 రాజధానులు మావేగన్, సిపిఎస్ రద్దు, లక్షల సంఖ్యలో చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తా అది లేదు. అదే విధంగా రాష్ట్రంలో అక్కా శల్యమల్లారా దశల వారీగా మద్య నిషేధం చేసుకుంటూ వెళ్లి మిమ్మల్ని ఓటు అడుగుతా అది లేదు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ హత్య, నారాసుర రక్త చరిత్ర, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు తీసుకుంటాడు, ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కించపరచాలనో వాళ్ళని అవమానించాలనో కాదు. లక్ష్మణ్ గారు నేను చెప్పినవన్నీ జరిగినవి, నేను ఎక్కడ అబద్ధాలు మాట్లాడలేదు. గుర్తు చేస్తా ఉన్నా. రైట్ రమేష్ గారు మీరు చెప్పేది అజయ్ గారికి ఒక ప్రశ్న వేస్తాను. సమాధానం చెప్తా. సమయం అయిపోయింది. ఎస్ రమేష్ గారు ఏంటంటారు? లక్ష్మీనాథ్ గారు ఒకే ఒక్క మాట చెప్పండి. స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారి చేతే యూ టర్న్ బాబు అని అనిపించుకున్నది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదని. అయ్యప్ప గారు ఏంటి? ఎస్ సార్ అర్థమైంది. అయ్యప్ప గారు ఏంటి? నాకు 2 నిమిషాలు టైం ఇవ్వాలండి. నేను అజయ్ గారు చెప్పిన దానికి నేను చాలా విస్తృతంగా సమాధానం చెప్తాను. సమయం అయిపోయింది సార్, 2 నిమిషాలు సమయం లేదు, అయిపోయింది. మీరు మాట్లాడారు. అయినా కానీ ఈరోజు డిబేట్ కొంచెం 2 నిమిషాలు. నేను ప్రతి డిబేట్ లో గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయాలి, మాట్లాడుతున్నానని చెప్పి అజయ్ గారు మాట్లాడుతున్నారు. ఒక ఎనలిస్ట్ గా ఒక పార్టీకి కొమ్ముకాయలండి. వాస్తవాన్ని ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అక్కడ ఉండేటువంటి సమస్యలు ప్రభుత్వం తీసుకెళ్ళడమే ఒక ఎనలిస్ట్ విషయం అండి. మీరు ఇంకో మాట చెప్పారు, అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉందన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉందని చెప్పి కాపుల పట్ల ఈ 2 పార్టీలు చెప్తానండి. వీళ్ళు కేవలం కాపులకి హైదరాబాద్ లో వాడుకుంటారు తప్ప ఏనాడు కూడా వీళ్ళ కాపులకి చేసింది ఏమీ లేదండి. 5% రిజర్వేషన్ అండి. సో సాయం 5% రిజర్వేషన్ కేంద్రం పంపించారు. అంటే మీరు ఎవరిని తొమ్మిదిస్తా ఉన్నారు, మీరు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఏ స్టేట్ తీసుకుంటారు, చట్టసభల్లో
టార్గెట్ చేస్తూ అటువంటి ఇక్కడ ఏదో చంద్రబాబు జనసేన నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చెప్తున్నా. టార్గెట్ కమిషన్ చేస్తున్న పార్టీలో ఆలోచన కార్యరూపం చేసేటువంటి ప్రజలను చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన హామీని ప్రయత్నిస్తే నేను ఖచ్చితంగా ఖండిస్తా. నేను అడ్డుపడతా. నేను సమాధానం రైట్ సార్ రైట్ నేను మీ ఇద్దరు అభిప్రాయాలు మాట్లాడే అర్థమని ఎస్ సార్ ఎస్ మీ ఇద్దరు అభిప్రాయాలు అర్థమని చివరిగా వేణుగారు మీరు చివరిగా ఏదైనా చెప్పండి. అందరిని మ్యూట్లో పెట్టండి, అందరి అభిప్రాయాలు అర్థమైనాయి. ఎస్ సార్ వేణుగారు చివరిగా ఒకటి చెప్పండి. సార్ ఒక వారం సార్ ఇప్పుడు కూటమి ఏదైతే ఆ కూటమి ఐకమత్యంతో లేదు, కూటమి ఐకమత్యంతో లేదనేసి వైఎస్ఆర్ గారి విశ్లేషకులుగా గాని పదే విమర్శిస్తున్నారు. ఒక తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములే ఐకమత్యం గురించి మాట్లాడితే ఏ విధంగా ఉంటది, వాళ్ళలోనే గ్యాప్ ఉంటది. అలాంటిది వైఎస్ఆర్సీపీ పార్టీలో నేనే చూశాను. ఒక ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యేకి పడదు, ఒక నాయకుడు అంటే ఇంకొక నాయకుడికి పడదు. లోపల కుట్రలు కుతంత్రాలు, వాళ్ళు ఏ విధంగా లాగాలి, వాళ్ళు ఏ విధంగా అందుకనే కదా వాళ్ళందరూ 11కు పడిపోయారు. రేపు పొద్దున మీరు కూడా 10కి పడిపోతారా? అది సార్ వైసీపీని మీరు ఉదాహరణగా తీసుకుంటున్నారు. నగిర్లో రోజా గారు ఓడిపోవడం కారణం కూడా వైసీపీనే సార్. నగిర్లో వైసీపీనే రోజా గారు ఓడిపోవడం కారణం కూడా వైసీపీనే. అందుకని వాళ్ళు 11కు పడిపోయారు. మరి అలాగే చేసి మీ కుటుంబంలో కూడా మీరు 10కి పడిపోతారా? వీళ్ళేదో కూటమి 3 పార్టీలు కలిపి ప్రయాణం చేస్తా ఉంటే వీళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది, వీళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది, భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు. ఓకే, మరి ఒకే పార్టీలో ఒక నాయకుడు అంటే ఇంకొక నాయకుడు పడితే మరి దాని ఏ భూతత్వంలో పెట్టి చూపించాలి? ఏ విధంగా ఒకరంటే ఒకరు పడదు, ఫ్లెక్సీలు కట్టదు, ఒకరు ఏమైనా కట్టాడంటే వాడిని వ్యతిరేకిస్తారు. రకరకాల గ్యాప్లు ఉన్నాయి. మరి దానికంతా జవాబు ఏమి చెప్తారు వచ్చి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గాని, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గాని, బీజేపీ గాని కూటమి ఐకమత్యంతోనే ఉండి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ ఒక నాయకుడికి న్యాయం చేస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. రైట్, ధన్యవాదాలండి తిరుపతి వేణుగోపాల్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. టీడీపీ అజయ్ కుమార్ గారు ధన్యవాదాలండి. కోటిపల్లి అయ్యప్ప గారు ధన్యవాదాలు.